భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నినాదించిన రైతు కూలీల రక్త పోరాట చరిత్రకు 44 ఏళ్లు. అడవి ఎరుపెక్కి ఎర్రని నెత్తురుతో నేలను ముద్దాడిన అమరుల త్యాగాల పునాదులకు నిలువెత్తు నిదర్శనం ఆ పోరాటాల పురిటిగడ్డ. ఆదివాసీ గుడాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఘటనకు నేటితో 44 ఏళ్లు పూర్తి. అదే ఇంద్రవెల్లి. ఈ 44 ఏళ్లలో ఇంద్రవెల్లిలో మారిందేంటి? ఆదివాసులకు ప్రభుత్వాలు చేసిందేంటి? చూద్దాం. ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లోని ప్రజల మనసుల్లో మాయని మనస్కగా మిగిలిపోయిన రోజును గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతారు ఆదివాసులు. ఈ రోజున గూడాల దారులన్నీ జల్ జంగల్ జమీన్ అంటూ తమ ప్రాణాలను అర్పించిన వారికి గుర్తుగా ఇంద్రవెల్లిలో నిర్మించిన అమరుల స్తూపం వైపే అడుగులు పడతాయి. 1981 ఏప్రిల్ 20న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ అమరులకు నివాళులర్పిస్తారు గిరిపుత్రులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు అమరులకు నివాళులర్పించడంలో ఆక్షేపణలు ఎదురయ్యాయి. అమరుల స్తూపం వద్దకు వెళ్లకుండా భారీగా పోలీసులు బలగాలను మోహరించేవారు. ఏటా ఏప్రిల్ 18 నుంచి 20 వరకు పూర్తిగా రోడ్లను బ్లాక్ చేసి నివాళులర్పించకుండా అడ్డుకున్న దాఖలాలు అనేకం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని పేరు. అందులోనూ ఇంద్రవెల్లి పేరు వింటే చాలు ఆదివాసీ ప్రజలు, గిరిజనులు సమరోత్సవం వైబ్రేషన్ కనిపిస్తోంది. సరిగ్గా 44 ఏళ్ల క్రితం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో అటవీ భూములపై హక్కులు కల్పించాలంటూ ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వేలాది సంఖ్యలో ఆదివాసులు తరలివచ్చారు. మొదట సభకు అనుమతించిన నాటి ప్రభుత్వం ఆ తరువాత అనుమతులను రద్దు చేసింది. ఆ రోజు సోమవారం కావడంతో ఇంద్రవెల్లిలో నిర్వహించే సంతలో వస్తువులను కొని సభకు వెళ్లడానికి ఆదివాసులు తరలివచ్చారు. అప్పటికే అక్కడ పోలీసులు మోహరించారు. సభకు అనుమతి లేదని చెప్పారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయని ఆదివాసులు సభను నిర్వహించడానికే మొక్కు చూపడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ర్యాలీలో ముందున్న ఓ మహిళపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యను ఆర్టీఓకు వివరించగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు. దీంతో పోలీసులు గిరిజనులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 100 మందికి పైగా అమరులయ్యారు. ఆకుపచ్చని అడవి ఆదివాసుల నెత్తుటితో తడిసి ఎర్రగా మారింది. తూటాలు దూసుకెళ్లి 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో 113 అమరులైతే అధికారులు 13 మంది చనిపోయారని చెబుతారు ఆదివాసులు. పేరు మడవి జంగుబాయి, అతని భర్త ఏమో మడవి సంబు. వాళ్ళిద్దరు 1981 20 ఏప్రిల్ అక్కడ మన ఎర్ర జెండాగా పోతే వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలితే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు. భర్త మధ్యలో చనిపోయిండు. ఆమె ఇప్పటిదాకా జీవిస్తుంది, కానీ ఏ గవర్నమెంట్ ఆమెకు సహకరిస్తలేదు. ఆమెకు పెన్షన్ రావటం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటుంది, కానీ ఇప్పటిదాకా ఏమి ఇయ్యలేదు, భూమి కూడా ఇయ్యలేదు. ఇప్పుడైనా సహకరించాలని నేను కోరుతున్నాను. ఇంద్రవెల్లిలో 1982లో పీపుల్స్ వార్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీళ్ల జ్ఞాపకార్థం స్తూపాన్ని నిర్మించారు. 1986 వరకు ఏటా కాల్పులు జరిగిన రోజున అమరవీళ్ల సంస్మరణ సభ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించేవారు. అదే ఏడాది గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో అమరవీళ్ల స్తూపాన్ని పేల్చేశారు. ఎన్టీఆర్ సర్కార్ హయాంలో ప్రభుత్వం తరపున గిరిజన అభివృద్ధి సంస్థ నిధులతో మళ్లీ స్తూపాన్ని నిర్మించారు. ప్రభుత్వం నిధులతో నిర్మించిన ఏకైక అమరుల స్తూపం కూడా ఇదే. 1989 తర్వాత స్తూపం దగ్గర సంస్మరణ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ 20న నిషేధాజ్ఞలు కొనసాగాయి. సంస్మరణ దినోత్సవం రోజున 144 సెక్షన్లు తప్పనిసరి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర ఆదివాసులు స్వేచ్ఛగా నివాళులర్పించుకోలేని దుస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పోలీసులు నిర్బంధాన్ని అడ్డుకుంటూ గిరిజనుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ నివాళులు అర్పిస్తున్నారు. ఆదివాసుల పోరాటం చేసి దశాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ గూడాల్లో పరిస్థితులు మారలేదు. గిరిపుత్రులకు విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇప్పటికీ అందని ద్రాక్షనే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమకు హక్కులు సిద్ధిస్తాయని భావించిన ఆదివాసులకు నిరాశ మిగిలిందని చెప్తారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తుడుం దెబ్బ నాయకులు ఆరోపిస్తుంటారు.
పోడు పట్టాల సంగతెలా ఉన్నా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని అడవులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఉద్యోగాల విషయంలోనూ అన్యాయం తప్ప ఇంకేం లేదని ఆరోపిస్తున్నారు. गवर्नमेंट बता से चारा गवर्नमेंट ना पैसा పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నాడు మొదటి సభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. లక్షల్లో ఆదివాసులు తరలివచ్చారు. ఆపై బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేశారు ఇక్కడి ప్రజలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి సభను ఇంద్రవెల్లిలో నిర్వహిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2024 ఫిబ్రవరి 2న అదే చేశారు. అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పత్రాలు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం లేఅవుట్ వేసి విద్యుత్ స్తంభాలు పెట్టిన అధికారులు ఇళ్ల నిర్మాణం మర్చిపోయారని చెబుతాయి అమరుల కుటుంబాలు. అదే అంశంపై ఆదివాసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఏదైతే మొట్టమొదటిసారి జలియన్వాలా బాగ్, ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ భూమి విముక్తి కోసం పోరాడిన గడ్డ ఈ ఇంద్రవెల్లి అడ్డ. ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన మేరకు అమరులైనటువంటి కుటుంబాలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయిన తర్వాత ఏదైతే ఆ రోజు దళిత గిరిజన దండోరా సభ ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే హామీ ఉన్నాయో ఆ హామీ మేరకు నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి, గౌరవ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు మరియు గౌరవ శాసనసభ్యులు బొజ్జు పటేల్ ద్వారా నేడు ప్రత్యేకంగా దీని ఒక నిధులు కేటాయించి ఒక అభివృద్ధి బాటలో ఒక శృతివనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేడు ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా నేడు ఒక ఆదివాసీ శృతివనాన్ని ఒక అభివృద్ధి బాటలో చేసినటువంటి ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యం రాజులు మారినా, పాలన మారినా, పాలించేవారు మారినా ఒకే విధమైన విధానాలు కొనసాగుతున్నాయని ఆదివాసులు వాపోతున్నారు. తమ గూడాల్లో ఎటువంటి మార్పు లేదని ఆవేదన చెందుతున్నారు. ఏటా స్మరించుకోవడం, బాధపడడం తప్ప తమ జీవితాల్లో మార్పు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు గిరిజనులు.